సరే జానారెడ్డి గారు తన కుమారుడి కోసం టికెట్ తెప్పించుకోవడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో కొద్దిగా అక్కడ వర్గ పోరది సాగుతుంది కదా. ఇటీవల జానారెడ్డి గారు మిర్యాలగూడకు వస్తున్న సందర్భంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో జానారెడ్డి గారు ఫోటో లేకోకుండా చేశారు అనేది అయితే మొన్న దుమారం రేగింది. కావాలనే జానారెడ్డి గారి ఫోటోలను తొలగించారు అనేది. సార్ మేము జానారెడ్డి గారి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అంత తక్కువ స్థాయి నుంచి రాలేదు. అది బై మిస్టేక్, ఇంటెన్షనల్గా చేసింది కాదు. అది మేము ఎమ్మటే చెప్పడం జరిగింది, ఇది ఇంటెన్షనల్ కాదు. మా కార్యకర్తలు కొంతమంది, అభిమానులు కొంతమంది వస్తున్న తొందరలో ఒక టెంప్లెట్ ఉండే, పీసీసీ టెంప్లెట్ ఉండేది. అంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లోకల్ నాయకుల టెంప్లెట్ ఒక ఫోటో ఉండేది. ఆ టెంప్లెట్లో, ఆ లోకల్ నాయకుల టెంప్లెట్లో నా ఫోటో పెట్టిండ్రు, కానీ జానారెడ్డి గారి ఫోటో పెట్టకూడదన్న ఆలోచన లేదు, అది ఉండదు కూడా. ఆ ఇంటెన్షనల్తో కాదు. జానారెడ్డి గారితో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చాలా చిన్న విషయాన్ని జానారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంటెన్షనల్గా చేసింది కాదండి అది. దానికి ఏదో బై మిస్టేక్ జరిగింది అంతే. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అమరేందర్ రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన కూడా టికెట్ రేస్లో ఉన్నారు. ఆయన మద్దతు మీకు ఎలా ఉంది? ఇంకా ఇంతవరకు ఇది ఎప్పుడు పరిచయం లేదండి అమరేందర్ రెడ్డి గారితో. టికెట్ ఆశించి అయితే రాలేదన్నారు వాళ్ళు. చూడాలి ఏమవుతుందో. భూ కుంభకోణంలో జగదీశ్వర్ రెడ్డి గారి పాత్ర ఉంది, ఆయన అనుచరులే భూ కుంభకోణాలకు పాల్పడ్డారంటే ఒక పెద్ద వీడియో చేసి హల్చల్ చేశారు మీరు సోషల్ మీడియాలో. నిజంగా జగదీశ్వర్ రెడ్డి గారి హస్తం ఉందా, లేదంటే ఒక రాయి వేశారా, లేదంటే మిగతా మన ఆధారాలు ఉన్నాయా? జగదీశ్వర్ రెడ్డి గారు అంటే సూర్యాపేట భూ కుంభకోణము కలెక్టరేట్ ఏర్పాటు చేసినప్పుడు సూర్యాపేటలో ఆల్రెడీ 2 స్పాట్స్ ఉండేయండి. బస్టాండ్ దగ్గర ఒకటి నేరేడ్చెల్ల రోడ్డులో 2 స్పాట్స్, ఒకటి 29 ఎకరాలు, ఒకటి 22 ఎకరాలు అనుకుంటా. 2 స్పాట్స్ ఉంటే అవి 2 కాదని ఊరు అవతల ప్రైవేట్ ల్యాండ్లో జగదీశ్వర్ రెడ్డి గారు ప్రైవేట్ ల్యాండ్లో ఆయన రికమెండేషన్ చేయించి అక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేయించిండు. వీరు ఏం చేసిండంటే ముందరనే ఆ ప్రాంతంలో ఒక 176 ఎకరాలు కొని దాని మధ్యలో ఒక 22 ఎకరాలలో కలెక్టరేట్ ఏర్పాటు చేయించిండు. దానికి ఆ ప్రైవేటు ల్యాండ్ వాళ్ళ దగ్గర నుంచి కొని గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇప్పించి ఆ చుట్టుపక్కన ప్రాంతంలో ఇది రేట్లు పెరిగే స్కామ్ ఇది. సో అది మెయిన్. వీళ్ళు 176 ఎకరాలు కొని దాని మధ్యలో కలెక్టరేట్ పెట్టి చేయించింది. ఇది మేము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దీనివల్ల అక్కడ పాపం తెలియని వాళ్ళు ఇక్కడ కలెక్టరేట్ వస్తుందని తెలియక చాలామంది వాళ్ళు తక్కువ రేటుకే వాళ్ళు భూములు అమ్ముకున్నారు. ఇది మేము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. చేసి అది బాగా వైరల్ అయిపోయింది. ప్రజలందరికీ నేను ఆ వీడియో చేసిన తర్వాత అరే ఇట్లా అయిందా సూర్యాపేట భూ కుంభకోణము, ఇట్లా చేసిందా జగదీశ్వర్ రెడ్డి అని వాళ్ళకందరికీ తెలిసింది చాలామందికి. దాని తర్వాత అది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. తుమ్మడాటి విషయంలో కొద్దిగా సక్రమంగా లేదు అనేసి మీరు వెళ్ళి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ని కలిసారు కదా, ఎందుకు ఆయన్ని కలిసారు? కేసీఆర్తో కలిసి ఏదన్నా సమస్య ఉంటే చెప్పుకోండొచ్చు కదా. కేసీఆర్ గారు వినేటట్లు లేరండి. పక్క రాష్ట్రం సీఎం ఏం చేస్తారండి? అసలు పృథ్వీరాజ్ చౌహాన్ గారిని కలిసింది మీ రోల్ ఏముండే ఆ రోజు? మీరు అనుకుంటే ఈ తుమ్మడాటి దగ్గర మహారాష్ట్రలో కొంత భూమి మునుగుతుంది. మహారాష్ట్రలో తుమ్మడాటి దగ్గర ప్రాజెక్ట్ కడితే మహారాష్ట్ర గవర్నమెంట్ రోల్ ఏముండే అని అంటే దీన్ని రాజకీయం చేసినారు. చాలా చిన్న విషయం ఇది. ఒక 1800 నుంచి 3000 ఎకరాల మధ్యలో మునిగే అవకాశం ఉన్నది. ఒకవేళ 3000 ఎకరాలు మునిగినా అని ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చినా అని 3000 కోట్లే ఎక్కువ అయ్యేది తుమ్మడాటి దగ్గర నుంచి. అది నీళ్ళన్నీ కిందికి మేడిగడ్డకు తీసుకొని వచ్చి మళ్ళీ అవి రివర్స్ పంపింగ్ చేసి ఆ మొత్తం ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కాస్ట్ 37,000 కోట్లు ఉంటే దాన్ని 80,000 కోట్ల చిల్లరకు తీసుకొని వచ్చింది కేసీఆర్. సో ఇది దీని మీద నేను పృథ్వీరాజ్ చౌహాన్ గారిని అడిగినా, నేను ఏమవుతుంది సార్ అసలు ఏమైంది అని అంటే మొత్తం పొలిటిసైజ్ చేసిందని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasred Padma, Chairperson of State Women Commission.
For more videos, please subscribe iDream.